చాలా విచిత్రంగా, చాలా లెక్కలేనితనంగా హాయిలాండ్‌లో జరిగినటువంటి మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్స్ ఇవి. వాటిని ఎవరి చేత చేయించారో తెలుసా? డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయించారు అని చెప్పి సిట్ ఇప్పుడు కనుగొంది. ఇదే స్క్రిప్ట్ యూట్యూబ్లో మీరు చూస్తే చాలా మంది చెప్తారు, సేమ్ స్క్రిప్ట్, తేడా ఏముండదు. కాకపోతే ఈ రమేష్ కందుల అనే ఆయన శాంతంగా అమాయక చక్రవర్తిలా చెప్తాడు. ఇంకొకటి చూపిస్తా, ఇప్పుడు చూడండి. ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఓవర్ యాక్టింగ్. చూడండి ఒకసారి. ఈ గ్రూప్ 1 జవాబు పత్రాలను ఎవరి చేత మూల్యాంకనం చేయించారో తెలుసా మీకు? 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులతో చేయించారు. చూసారా వాడు యాక్టింగ్? మామూలు పర్ఫార్మెన్స్ కాదు, అసలు భయంకరమైన ఓవర్ యాక్టింగ్. ఏమయ్యా రమేష్ కందుల, ఏమంటివి ఈ గ్రూప్ 1 పేపర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తోటి, అంటే ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లతోటి, సెక్యూరిటీ గార్డులతోటి ఆ మార్కులన్నీ, ఆ పేపర్లన్నీ దిద్దించినారా? ఈ గ్రూప్ 1 పేపర్లను. వీళ్ళందరిలో ఎవరికి మళ్ళా సిట్ రిపోర్ట్ సరిగ్గా చూపించి దాన్ని అనలైజ్ చేసి మాట్లాడే దమ్ము ఉండదు. ప్రతి ఒక్కడు గాల్లో మాట్లాడటమే, అన్ని గాలి మాటలే. ఇది సిట్ రిపోర్టు ఏం చెప్తా ఉంది? CamSign Media Private Limited engaged 66 data entry operators who participated in the work carried out at Highland. The persons engaged for carrying out the work included individuals who are 10th pass, intermediate pass, and many graduates who are working as electricians, private teachers, security guards, clerks, housewives, and persons from other private works. The evidence collected indicates that the marks available from the earlier digital evaluation were entered and tabulated in the OMR evaluation slips through the data entry operators with the support of 5 APPSC officials. The OMR slips were thereafter bubbled and signed in the relevant columns by the data entry operators, and they were further strictly instructed not to open the answer scripts. అంటే ఏంది? ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కేవలం ఆ డిజిటల్ ఇవాల్యుయేషన్లో వచ్చిన మార్కుల్ని ఆ సంబంధిత కాలంలో, ఆ ఓమార్ షీట్లో సంబంధిత కాలంలో ఎంటర్ చేయటం, లేకపోతే బబ్లింగ్ చేయటం. అంటే పార్ట్ ఏలో ఎన్ని మార్కులు, పార్ట్ బిలో ఎన్ని మార్కులు, పార్ట్ సిలో ఎన్ని మార్కులు అని ఆ చుక్కలు, ఆ మార్కుల్ని చుక్కల రూపంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఓమార్ షీట్లో. అట్లా బబ్లింగ్ చేయటం, లేకపోతే డేటా ఎంట్రీ ఆ మార్కుల్ని కాలంలో ఎంటర్ చేయటం. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఆన్సర్ పేపర్ను ఓపెన్ చేసే అధికారం లేదని స్ట్రిక్ట్ గా చెప్పారని ఈ సిట్ చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన తోక మీడియా అంతా ప్లంబర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు ఆ పేపర్లన్నీ దిద్దేసినారు, వాళ్ళే మార్కులు ఇచ్చినారని చెప్పి అబద్ధాలు సోది చెప్పటం. అసలు ప్లంబరు, డ్రైవర్ అనే మాటే ఆ 142 పేజీల సిట్ రిపోర్ట్ లో ఎక్కడా లేదు. కానీ వీళ్ళు ఎక్స్ట్రా టాలెంట్ చూపిస్తారు. ఎలక్ట్రీషియన్లు, క్లర్కులు, హౌస్ వైఫ్స్, లేకపోతే గ్రాడ్యుయేట్స్, వీళ్ళతో పాటు ప్రైవేట్ వర్కర్స్ అని చెప్పినారు. వీళ్ళు ఎక్స్ట్రా టాలెంట్ చూపించి ప్లంబర్లు, డ్రైవర్లు సొంతగా యాడ్ చేసినారు. నాకు తెలియగలుగుతాను స్వామి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఎవరు? డేటా ఎంట్రీ ఆపరేటర్కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంది? ఇది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ వెబ్సైట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ మెన్షన్ చేసినారు, 10th పాసు. గదే ఆ సిట్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేసినారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే హౌస్ వైఫ్లు, గ్రాడ్యుయేట్స్, క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారని చెప్పి ఆ సిట్ రిపోర్ట్లో మెన్షన్ చేసినారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th పాస్ అయిన వాళ్ళు సెక్యూరిటీ గార్డుగా ఉండకూడదా? డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th పాస్ అయిన వాళ్ళు ఎలక్ట్రీషియన్స్గా ఉండకూడదా? డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th, 12th లేదా గ్రాడ్యుయేట్స్, హౌస్ వైఫ్స్గా ఉండకూడదా? చెప్పండి సమాధానం. అంటే మూడోసారి 162 మంది ఇవాల్యుయేటర్స్ ఉంటే అందులో 50 మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు. ఇందులో రూల్ ఉంది, ఏపీఎస్సీ రూల్లో ఏంది అంటే ఎవరైతే ఇవాల్యుయేషన్ చేస్తారో వాళ్ళు యూనివర్సిటీ లెక్చరర్లు అయి ఉండాలా. అమ్మ అడిచి నాకు గొంతు బయటండి. యూనివర్సిటీ లెక్చరర్లు అయి ఉండాలా వీళ్ళు, డిగ్రీ కాలేజీ అంటే. ఈయన చూసారా, భలే భజన, జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న. ఇదొక్కటే తక్కువ. చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ ఆఫీస్లో తయారు చేసిన ప్రజెంటేషన్ని
ఈయన అది చూపిస్తూ పేజ్ బై పేజ్ గదే సిట్ రిపోర్ట్లో నిజాల్లాగా చెప్తా ఉన్నాడు. సిట్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఇప్పుడు ఒకసారి చూడండి. ద ప్యానల్ వాజ్ ప్రిపేర్డ్ బై ఐడెంటిఫైయింగ్ ఎలిజిబుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, examiners and chief examiners drawn from various universities and government degree colleges situated in the states of Andhra Pradesh and Telangana. అంటే 162 మందిలో ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి రకరకాల యూనివర్సిటీస్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎగ్జామినర్స్ గా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా సెలెక్ట్ చేశారని క్లియర్ గా సిట్ రిపోర్ట్ చెప్తా ఉంటే మన పాషా గారు అసలు యూనివర్సిటీస్ నుంచి ఎవరూ లేరని చెప్పి అబద్ధం చెప్తా ఉన్నాడు. పాషా గారు, మీకు ఒక ఛాలెంజ్. ఏపీపీఎస్సి రూల్ బుక్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఉన్న లెక్చరర్స్ కి ఏపీపీఎస్సి ఇవాల్యుయేషన్ లో అర్హత లేదు అని దమ్ముంటే చూపియండి. మార్కులు ఫస్ట్ కొన్నేసి ఆ తర్వాత కొంతమందికి పెంచారు, కొంతమందికి తగ్గించారు. మార్కులు మ్యానిపులేట్ చేశారంట, కొంతమందికి తగ్గించారంట, కొంతమందికి పెంచారంట. అంతా సొంత కవిత్వమే. అంటే హెడింగ్ చూసేసి సొంత కవిత్వం అల్లటం, ఆ హెడ్డింగ్ కింద మ్యాటర్లో ఏముందో చదవటం రాదు. చదువు వచ్చో రాదో మరి. ఆ మార్కులు ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయో, ఎందుకు డిక్రీజ్ అయ్యాయో కూడా ఫిజికల్ గా వెరిఫై చేసి ఎగ్జాంపుల్ తో సహా ఈ సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పినారు. వాళ్ళు చెప్పింది ఏంది? టోటలింగ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్. ప్రతి ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఇచ్చిన రీజన్ టోటలింగ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్. దీస్ ఇన్స్టాన్సెస్ demonstrate that not all altercations were indicative of manipulation and that each correction was subjected to independent verification during the course of investigation. అంటే మేము ఇండిపెండెంట్ గా వెరిఫికేషన్ చేశాము, మార్కుల మ్యానిపులేషన్ జరగలేదు, ఇది కేవలం హ్యూమన్ ఎర్రర్, ఒక టోటలింగ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్ అని చాలా క్లియర్ గా చెప్పినారు. అండ్ కొన్ని ఓఎంఆర్ షీట్ల మీద దిద్దుబాట్లు ఉన్నాయి. వైట్ మార్కర్ ఉంటుంది చూసారా, వైట్, దాంతో దిద్దేసి మళ్ళీ వీళ్ళకి నచ్చిన మార్కులు వేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వైట్నర్ ఫ్లూయిడ్ ని యూజ్ చేశారు అని ఉంది. మనోడు ఎక్స్ట్రా టాలెంట్ చూపించి ఆ వైట్నర్ ఫ్లూయిడ్ ని యూజ్ చేసి మార్కుల్ని మ్యానిపులేట్ చేశారని చెప్పి మనోడు ఎక్స్ట్రా టాలెంట్. వైట్నర్ ని కేవలం మార్కుల్ని మార్చడానికే యూజ్ చేస్తారా? అంటే ఒక ఎగ్జామినర్ బదులు వేరే ఎగ్జామినర్ సంతకం పెడితే అది మార్చడానికి, లేకపోతే ఆ టోటలింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక పార్ట్లో బదులు వేరే పార్ట్లో తప్పుడు మార్కులు ఎంట్రీ చేసినందుకో, లేకపోతే ఆ బబ్లింగ్ ఎర్రర్ వచ్చినందుకో వైట్నర్ యూజ్ చేయరా? బట్ వాళ్ళు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఏపీపీఎస్సి రూల్ బుక్ ప్రకారం వైట్నర్ వాడకూడదు అని. కానీ వీళ్ళు వాడినారు, అదొక ప్రొసీజరల్ ల్యాప్స్. కానీ ఆ వైట్నర్ వాడి మార్కులు మార్చినట్టు ఎక్కడా చెప్పలేదు. ఈ ఓవరాల్ గా మాన్యువల్ గా ఎక్కడెక్కడైతే పెట్టారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా డిలీట్ చేసేశారు. అంటే ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు, ఎవరు దిద్దడానికి వెళ్ళారు, ఎవరు లేరు అనేది కూడా చెప్పలేదు. చూపి గుండ్సోది ఎక్కడుంది సిట్ రిపోర్ట్ లో? సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు అని ఎక్కడ ఉంది ఈ సిట్ రిపోర్ట్ లో? అన్ని గాలి మాటలే కదా. దమ్ముంటే చూపి సిట్ రిపోర్ట్ లో ఎక్కడుందో. సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీలని ఇవాల్యుయేషన్ స్టార్ట్ అయిన 17 రోజులకి ఇన్స్టాల్ చేశారు అని సిట్ రిపోర్ట్ లో ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లేదు అనడానికి, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు అనడానికి తేడా లేదా? కొన్నిసార్లు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు బ్లర్ గా ఉండటం, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ లో ఆ స్ట్రాంగ్ రూమ్ లోకి ఎంట్రీ ఎగ్జిట్ కనిపించటం, కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్ లో అది ఎంట్రీ ఎగ్జిట్ రిజిస్టర్ కాకపోవటం, ఇటువంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ని ఆ సిట్ రిపోర్ట్ లో చెప్పినారు. అంతేగాని సీసీటీవీ ఫుటేజ్ కావాలని డిలీట్ చేస్తారని చెప్పి ఎక్కడ చెప్పిన సిట్ రిపోర్ట్ లో? ఫైనల్ గా ద సిట్ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఆల్టర్కేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ది ఒరిజినల్ ఆన్సర్ స్క్రిప్ట్స్. విధానాల అమలులో అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ని హైలైట్ చేసింది సిట్ రిపోర్ట్. కానీ ఎక్కడ అభ్యర్థుల తుది ఎంపికలో మార్కులు తారుమారు చేయటం వంటివి నిర్ధారించలేదు.